కమింగ్ టు పొలిటికల్ అప్డేట్స్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు దక్కని పార్టీ అసంతృప్తులు గాంధీ భవన్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ గౌతమ్ నగర్ డివిజన్ టికెట్ను కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అమ్ముకున్నారని పీసీసీ కార్యదర్శి సురేష్ యాదవ్ ఆరోపించారు. గౌతమ్ నగర్ డివిజన్ కు సంబంధించిన పలువురు నేతలు గాంధీ భవన్ వద్ద సర్వే సత్యనారాయణ, మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీధర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. డివిజన్ టికెట్ తన కుటుంబానికి ఇస్తానని చెప్పి సీమాంధ్రకు చెందిన మరో మహిళకు ఇచ్చారని వారు ఆరోపించారు. సర్వే సత్యనారాయణ పార్టీ వ్యతిరేకత చర్యలకు పాల్పడుతున్న తీరును హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే లంగర్ హౌస్ డివిజన్ టికెట్ కు సంబంధించి తనకు నకిలీ బీఫామ్ ఇచ్చారంటూ అభ్యర్థి శోభారాణి రెండో రోజు కూడా గాంధీ భవన్ దగ్గర నిరసనకు దిగారు. సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చిన ఘనత వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకి కాలు రాస్తున్నారు. ఇవాళ ఈ రోజు ఎన్నికలు ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ని మాలాంటి వాళ్ళు క్యాలిబర్ని అనగదొక్కుతా ఉన్నారు. ఇలా తమ్ముడు వెంకటేష్ యాదవ్ ఎంతో పని చేశాడు, మేమెంతో పని చేశాం. మా యాదవ్లను కించపరిచే విషయంగా మాట్లాడడం జరిగింది. మా యాదవ్ పెట్టడం ఏమనంటే నేను ఒక స్మార్ట్ కార్డు యూజ్ చేస్తున్నాను, నేను ఎస్సీను అనగదొక్కుతానంటే ఇవాళ నంది ఎల్లయ్య గారు మా గాడ్ ఫాదర్. అతని కేంద్ర మంత్రి పదవి రాకుంటే నీ కేంద్ర మంత్రిగా సోనియా గాంధీ పదవి ఇస్తే నువ్వు 1000 కోట్లు సంపాదించుకున్నావు. మా డిమాండ్ ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వసత్యాన్ని ఎక్స్పెల్ చేయాలి కదా అంతే. ఎక్స్పెల్ చేయాలి, కాంగ్రెస్ ఎక్స్పెల్ చేయాలి. శ్రీధర్ గాంధీ ఇన్ఛార్జ్ దిగేశాలి కదా అంతే. This is Rahul Gandhi, Sonia Gandhi. They have then given the blood and sweat to the party. Everything. We are not going to take any bloody decisions to change the party. We have to live here. నేను ఇక్కడ ఈ పార్టీలో నేను గెలిపించుకుంటా. I have a deserved candidate. నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తే నేను ప్రొటెస్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఎంపీ హూ ఇస్ హ్యావ్ నో క్యాడర్ ఇన్ ద సొసైటీ ఎట్లా నన్ను ఎన్నికలు చేయాలని చూస్తాడు? బై ఎలక్షన్స్ లో పెడితే ఆయనకి రాలేదు. ఎంపీలో వరంగల్లో ఆయనకి ఎక్కడిది కొడుకు బిడ్డని కూడా గెలిపించుకోవాలి. ఆయన ఒక మినిస్టరా? మళ్ళీ యూనియన్ మినిస్టర్. అరే ఎంతమంది కార్యకర్తలను దొక్కుతాడు? 32 years ఎక్స్పీరియన్స్. అరే టీసీసీ హూ ఇస్ వేణు నాయుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎట్లా ఇస్తారు? కమ్ టు మై ఏరియా, ఐ విల్ షో ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పర్సన్.